ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనిషి జీవితం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందా? ప్రధానం అంటే పూర్తిగా మన జీవితం మొత్తానికి ప్రధానం డబ్బే అనే వాదన కూడా వింటున్నాం. డబ్బు లేనిదే ఏదీ లేదు. ఈవెన్ బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అనే ఒక వాదన కూడా మనం వింటున్నాం కదా రమ్మగారు. మీరేం చెప్తారు? ధనమూలం ఇదని జగత్ అన్నారమ్మా. అంతేనా? ధనమే అన్నిటికీ మూలం. డబ్బు ఉంటేనే చాలా ఉంటాయి, కానీ డబ్బు ఉంటేనే ఉంటాయి అనలేం మనం. అప్పుడప్పుడు డబ్బులు లేకుండా కూడా ఏదైనా జరగచ్చు, ఉండొచ్చు, ఉంటుంది తక్కువ. కానీ డబ్బే సర్వస్వం అంటానికి వీలు లేదు. కానీ డబ్బు కావాల్సిందే. చూడు, ఒకటే పాయింట్. అంతే కదా, ఒకటే పాయింట్ కదా. నువ్వు డబ్బులు లేకపోతే డబ్బు లేదు, నీకు అన్నం లేదు, నీళ్లు లేవు, తలదాచుకునేందుకు గూడు లేదు, చుట్టాలు పక్కాలు స్నేహితులు ఎవ్వడూ రాడు. అంతే. చిన్నప్పుడు అసలు 10 శ్లోకం చెప్పేవాళ్ళు. తృణాల్లఘుతర స్థూల స్థూలాదపిచ యాచక వాయునా కిమ్న నీతోసౌ మామయం యాచయేదితి అని. తృణాల్లఘుతర స్థూల అంటే గడ్డి పరక కంటే స్థూల దూదిపింజ దారపోగు చాలా సులువు. గడ్డి పరక గాలికి వస్తే ఎగిరిపోతుంది. అసలు దారపోగు అయితే నువ్వు ఉఫ్ఫు అంటే చాలు, గడ్డి పరక నువ్వు ఉఫ్ఫు అని అనలేవు. అవును. ఇదైతే దారపోగు, ఇది దూదిపింజ, అవి సింపుల్గా పోతాయి. వాటికంటే తేలికైన వాడు యాచకుడు, డబ్బు అడిగేవాడు, డబ్బు లేనివాడు అని చెప్పుకుందాం మనం. ఎందుకు గాలి వీడిని తీసుకెళ్ళిపోలేదంటే, గాలి వీడు నన్ను కూడా అడుగుతాడేమో నన్ను తీసుకెళ్ళలేదు గాలి అని. ఓహో, అది ఎప్పుడు చదువుతుండేదాన్ని చిన్నప్పుడు నేను. ఓకే. ఈ అడిగే అవసరం ఎందుకు వస్తుందమ్మా? లేకపోతేనే కదా. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే అడుగుతామా? మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఎందుకు అడుగుతాం? మన బట్టల మంచినీళ్ళు ఉంటే పక్కవాడిని అడగం మనం. ఇప్పుడు అట్లా లేదు. యాచకులు కూడా వాళ్ళ దగ్గర బోళ్ళని కోట్లు కూడబెట్టి అడుక్కుంటూ ఉంటారు. మరి లేటెస్ట్ యాచకుల గురించి మనం చెప్పలేము. మేము చూస్తాను జయ, ఈ మన వెంగళనగర్ క్రాస్ రోడ్స్లోనే ఒక ముసలాయన చిన్న బాబాగారు లాంటి ఒక వేషం వేసుకుని కనిపిస్తాడు. బాబాగారు వేషం అనకూడదు, నెత్తుకో బట్ట కట్టుకుని గంధపు బొట్టు ఏదో పెట్టుకుని, తర్వాత ఒక ముసలావిడే కనపడుతూ ఉంటారు. వాళ్ళని నేను హేవార్డ్ 6000 తాగుతూ చూశాను ఒకరోజు రాత్రి. నిజంగా నేను ఇంత ఓపెన్ ఇలా చెప్తున్నానంటే నిజం కాకపోతే ఎందుకు చెప్తాను? చూసి మేము ఆశ్చర్యపోయాం. రాత్రి 11 గంటల వేళ 12 గంటలకో మేము అటు నుంచి వాడు రాత్రిపూట వస్తూ ఉంటే కనపడ్డారు వాళ్ళిద్దరు, ముసలమ్మ ఆయన కూడా. ఇప్పుడు చూడు, అంత తాగలిగి ఇదిగా ఉండేవాళ్ళు అడుకోవాల్సిన అవసరం ఏమిటి? ఈ కాలం అది. అంతే అంతే. మనకి డబ్బు లేకపోతే మనం దూది పింజ కంటే చులకనమ్మా, చులకన దానికంటే కూడా. ఎవరికైనా సరే డబ్బులు అవసరము. డబ్బే కాదు అనేది అప్పుడప్పుడు మనకి వర్కౌట్ అవుతుంది, కనపడుతుంది మనకి. అప్పుడప్పుడు కనిపిస్తుంది. జీవితం నీకు కావాల్సింది డబ్బే కాదురా, ఇంకా చాలా ఉన్నాయని చూపిస్తుంది ప్రతివాడికి. ఎవడి అవగాహనని బట్టి, ఎవడి అవకాశాన్ని బట్టి వాడికి. అంతేగా. వాళ్ళ పరిస్థితిని బట్టి. ఈ రోజున నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, అయినా కూడా నాకు ఇదేమీ వర్కౌట్ కావట్లేదు, మనుషులు ఎవరు నాతో లేరు, లేదా జీవితం నాతో లేదు, అది అర్థమవుతుంది. అందుకని డబ్బు వెనకాల పరిగెత్తినా మధ్యలో పరుగాపి చుట్టుపక్కల చూసుకోవాలి ఎవడైనా. ఇప్పుడు సంపాదన కోసమే వెంబడబడతాం. అవును. చివరికి సంపాదన ఉంటుందంటే ఉండదు. మనమేం వాటిని పట్టుకెళ్ళలేము. ఏది మనతోటి రాదు. కానీ మన చివరి అడుగు వరకు అది అవసరం. కరెక్ట్. డబ్బు అవసరం అమ్మ, దాన్ని గౌరవించాలి. డబ్బుని దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వవలసిందే. నువ్వు వెంబడబడతావా, సగమే పరిగెడతావా, అవంతా నీ ఇష్టం. నువ్వు దేన్ని పోగొట్టుకుంటున్నావు డబ్బులు వెనకాల పరిగెత్తేది అనేది ఇండివిజువల్గా ప్రతివాడు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఇల్లు, ఒక సంసారం, ఇంట్లో అందరూ డబ్బు వెనకాల పరిగెత్తే వాళ్ళే, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ కనపడవు చేయ. అట్లా కాకుండా మన సమూహంలో నీ డబ్బుకు విలువ ఇవ్వని వాళ్ళు, నువ్వు ప్రేమగా ఆపేక్షగా ఉండాలని కోరుకునేవాళ్ళు, నువ్వు మర్యాద ఇవ్వాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు నీ సమాజంలో. ఇప్పుడు ప్రతివాడికి ఇండివిజువల్గా ఒక ఫ్యామిలీ సమాజం ఉంటుంది కదా. అవునా? అవును. ఫ్యామిలీ సొసైటీ అంటాం మనం దాన్ని. అవునవును. కుటుంబ సమాజం. ఇప్పుడు నీ కుటుంబ సమాజం ఎలాంటిదో నీ నేపథ్యాన్ని బట్టి నీ సమాజం అలాంటిదిగా ఉంటుంది. ఆ పరిగెత్తేటప్పుడు ఎక్కడైనా ఆగాల నేను అనేది నీకు నువ్వు ప్రతి వాడు ఆలోచించుకోవాలి. అవగాహనతోటి ప్రవర్తిస్తే నువ్వు సంపాదించిన
కోటాను కోట్ల రూపాయలు చివరి దాకా నీకు సహాయకారిగా ఉండాలి. డబ్బు ఎట్లా ఉండాలంటే మనం సంపాదించేది అది మనకి హెల్ప్ చేసేలాగా ఉండాలి, అది మనతో ఉండాలి. అంతేగాని నువ్వు దాంతోటే ఉంటాను అనకూడదు, అదే అనుకోవద్దు. సంపాదనతో పాటు సమాజ శ్రేయస్సు, కుటుంబ సమాజం, స్నేహితులు, ధర్మం, ధర్మాచరణ ఇవి కూడా అవసరం. ఒక పార్ట్ పెట్టుకుంటే జీవితంలో అప్పుడు ఏంటంటే నువ్వు డబ్బులు వెనకాల పరిగెడుతున్నా కూడా డబ్బు నిన్ను మింగేయదు. అంతే కదా. ఎలాగంటే పులి మీద స్వారీ చేయాలి. సంపాదన పిచ్చ అంతా కూడా వీళ్ళంతా ఎంతమందిని చూస్తున్నాను జయ, మనవాళ్ళకి కూడా సరిపోయేంత ఆస్తులు సంపాదించేయటం. పుసుక్కని పోయారు అనుకో, వీళ్ళు ఎక్కడ దాచారో, వీళ్ళ బినామీలు ఎవరో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎవరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అవును. అంతెందుకు సరిగ్గా చేసి చావలేదని ఆ పిల్లలు తిట్టిపోయటానికి, చచ్చిపోయాక తిట్టుకుంటారు నాన్నని, ఉండగానే చేసి ఉండాల్సింది అవును అంటారు కదా, అనుకుంటారు ఖచ్చితంగా. గౌరవం పోగొట్టుకోవాలా మరణించాక కూడా ఖచ్చితంగా. పిల్లలు కూడా అవస్థపడతారేమో, ఏం బాధపడతారు. నువ్వు ఏ పిల్లల సౌఖ్యం కోసం ఇంత సంపాదించి పోగేసావో ఆ పిల్లలకే సౌఖ్యం లేదు, వాళ్ళు నిన్ను తిట్టుకుంటారు, నీ మీద ప్రేమ ఉండదు కదా. అవును, ఆలోచించాలి. ఈ మామూలు చిన్న పొన్న సంపాదనలు అనుకో, ఎవరికైనా డబ్బులు అవసరం కదమ్మా. ఎంత అవసరం డబ్బు, మరి అవసరానికి మించి సంపాదించుకోవాలి. ఇదే పొద్దున మనం పడుకుంటే పడిపోతే అప్పుడు ఎట్లా, అది నడవాలిగా. ఫ్యూచర్ కోసం ఆలోచించుకోవాలి కదా ఎంతో కొంత. మన ఫ్యూచర్తో పాటు మన పిల్లల ఫ్యూచరు అంత మటుకు చాలు. మన వాళ్ళ ఫ్యూచర్లో ఆలోచించక్కర్లేదేమో అనిపిస్తుంది. మనం మన పిల్లలు మన వాళ్ళ దాకా చూసాం, మన పిల్లలు అక్కడి నుంచి చూసి ముందుకెళ్తారు, చాలు కదా. అంతవరకు ఆలోచించితే కనీసం ఈ బంధాలు బాంధవ్యాలు వీటి మీద కొంత ఆలోచిస్తామేమో అప్పుడు కూడా. అంతే కదా. అంతే అంతే. ఎవరైనా సరే ఏమంటే మెరుగు బంగారు కణికలు ఎవరు మింగబోరు, ఎవడైనా ఉప్పు అన్నం తినాల్సిందే, అన్నం తినాల్సిందే కదా. అవును అవును. ఓ చిచ్చుకడు ఉప్పేసిన ఏదో ఒక కూర పప్పు తింటేనే నీ పొట్ట నిండుతుంది. బంగారం మింగం, నోట్లు తినం, పొలాలు ఆస్తులు మింగలేం మనం, రోజుకోటి తింటూ బతకలేము. దీనికి ఆహారం కావాలంటే దీనికి ఎన్ని కావాలి మనకి, ఎంతమంది సహాయపడాలి దానికి. అది నీ పళ్ళెల్లోకి ఒక గుప్పెడు అన్నం రావాలంటే ఓ రైతు పని చేయాలి, ఓ వ్యాపారస్తుడు దాన్ని తేవాలి, ఓ ఇంట్లో ఉన్న ఆడమనిషి దాన్ని బాగు చేసి వండాలి. ఎన్ని లింకులు ఉన్నాయి మరి, ఈ ప్రతి లింకుని గౌరవించాలి కదా. ఆలోచించండి, ఎంత సంపాదన ఉంటే అంత ధర్మాచరణ ఉండాలి. ఈ ధర్మంలో ఒక భగవంతుడు, సమాజ సేవే కాదు, కుటుంబం. మనం ఏ కుటుంబంలో పుట్టామో అది, ఏ జాతిలో పుట్టామో అది, ఏ దేశంలో పుట్టామో దాని గురించి ఇవన్నీ ఆలోచిస్తే నీ డబ్బు సంపాదన నువ్వు ఎంత పరిగెత్తినా మంచిదే. అది నువ్వు డబ్బు వెనకాల పరిగెడుతున్నట్టు కాదు, సమాజహితం కోరి కొంత పని చేస్తావు కదా నువ్వు. ఇలా ఆలోచిస్తే ఏది ఇప్పుడు ఎంత ఉంటే అంత. ఇప్పుడు కోటీశ్వరుడు అయితే వాడు ఏం చేస్తాడు, వెంకటేశ్వర స్వామికి ఏదైనా చేయిస్తాడు. కొంతమంది ఏం చేస్తారు, ఓ ట్రస్ట్లో ఏవో పెట్టి ఇక పిల్లల ఎడ్యుకేషన్ అని, ఎవరైనా పెద్దవాళ్ళకి అనాథ శరణాలయాలని, సోషల్ కాజ్ కోసం పనిచేస్తారు. మన బోటి వాళ్ళ మనం ఏం చేస్తాం, ఏదో ఒక అనాథ శరణాలయానికి డబ్బులు ఇచ్చి, పిల్లలు పుట్టినరోజులప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ భోజనం పెట్టి, ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే వాళ్ళకి ఏదైనా చూసి, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి, ఏదైనా వాళ్ళ పిల్లల్ని చదివించి ఎంతో కొంత చేస్తాం. ఎవరికి తోచింది వాళ్ళు ఖచ్చితంగా అది ఉంచుకోండి. అప్పుడు మీరు ఎంత సంపాదించినా మీకు ఒక సాటిస్ఫాక్షన్ లభిస్తుంది, ఇది చేస్తున్నాం మనము అని. సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. దాంతో మీరు ఎంతైనా పరిగెత్తండి, డబ్బులు వెనకాల ఏం పర్వాలేదు. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే.